హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. నా పేరు విజయ్ నాగేష్. మనం ముందుగా చెప్పుకున్న విధంగానే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారు. అక్టోబర్ 5th ఈ సండే రోజు గ్రాండ్ లాంచ్ బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్లో 8 మంది వస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను రివీల్ చేస్తాను. అలాగే ఈరోజు 2 కొత్త చీఫ్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొడితేనే అది ఇంకొక 10 మందికి చేరుతుంది. సో దయచేసి లైక్ చేయండి. నెక్స్ట్ ఈరోజు న్యూ హౌస్ చీఫ్ గురించి 2 టాస్క్లు జరిగాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో ప్రేరణ అండ్ పృథ్వీ ఆడారు. ప్రేరణ ఈ టాస్క్ గెలిచింది. అండ్ సెకండ్ టాస్క్ కూడా వచ్చేసి హ్యాపీ డాగ్ పప్పీ. పాత గేమ్స్ లాగానే పప్పీ బొమ్మలు ఉంటాయి, తీసుకెళ్ళేసి చివరిలో ఒక బోన్లో పెట్టాలి. అందరూ 10 మంది ఆడతారు. దీంట్లో 10 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ పప్పులు తీసుకెళ్ళేసి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు సేఫ్. లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అలా లాస్ట్ వరకు ఎలిమినేట్ అవ్వకుంటూ వచ్చి నిఖిల్ అండ్ ప్రేరణ మిగిలిపోతారు. లాస్ట్లో ప్రేరణ విన్ను. ఈరోజు మళ్ళీ ఈ వీక్ కూడా ఆడపులి ప్రేరణ ఈరోజు ఆడిన 2 గేమ్స్లో మొత్తం తనే గెలిచింది. సో ఈ విధంగా 2 మిగిలిన టాస్క్లు జరిగాయి. ఇది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కింద. దీంట్లో రెండిట్లో కూడా ప్రేరణ గెలిచింది. ఇక క్లాన్ చీఫ్స్ల విషయానికి వస్తే 2 టీమ్స్ నుంచి 2 కొత్త చీఫ్స్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే కిరాక్ సీత టీం నుంచి, వాళ్ళ కాంతారా టీం నుంచి నబీల్ అండ్ ప్రేరణ మధ్య పోటీ జరిగింది. అయితే టీం మొత్తం కలిసి నబీల్ని ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రేరణ ఈరోజు 2 టాస్కులు గెలిచింది. అయినా కూడా అందరూ నబీల్ వైపే మొగ్గు చూపారు. ప్రేరణ కూడా తను అర్థం చేసుకొని చాలా బాధపడింది. కానీ అర్థం చేసుకొని నబీల్కి సపోర్ట్ చేస్తానని చెప్పింది. చాలా మెచ్యూరిటీగా మాట్లాడింది. ఇక ఇంకొక శక్తి టీంలో నుంచి వచ్చేసి పృథ్వీ చీఫ్గా ఎన్నుకోబడ్డాడు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ వారం కొత్త చీఫ్స్ 2 నబీల్ అండ్ పృథ్వీ కొత్త చీఫ్లుగా ఉన్నారు. క్లాన్స్ డివైడ్, ఎవరు క్లాన్లో ఎవరు వెళ్తారు అనేది ఈరోజు ఇంకా జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఇవి ఈరోజు ఆల్రెడీ జరిగిపోయిన విశేషాలు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయంలోకి మనం వెళ్ళబోతున్నాం. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం చాలా రోజుల నుంచి. 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో 8 మంది వైల్డ్ కార్డ్ ఆల్రెడీ హౌస్లో 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇప్పుడు మిడ్ వీక్లో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అండ్ వీకెండ్లో మరొకరు ఎలిమినేట్ అవుతారు. మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరంటే నైనిక స్టార్టింగ్ చాలా బాగా ఆడింది. తర్వాత ఒక్కొక్క వీక్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తూ ఉంది. ఫస్ట్లో మాత్రం చాలా హైట్లో ఉండే, ఇప్పుడు డౌన్ అవుతూ అందరికన్నా బాటంలో ఉంది. తను ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతోంది. దాంట్లో నైనిక బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సీక్రెట్ రూమ్ అలాంటిది ఏం లేదు, అక్కడి నుంచి అక్కడికి బయటికి. అండ్ వీకెండ్లో మరొక ఎలిమినేషన్ ఉంది, అది ఇప్పటికీ ఓటింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో ఇంకా ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు, అది కూడా ఎలిమినేషన్ ఉంటుంది. సో వీకెండ్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత 8 మంది హౌస్మేట్స్, మళ్ళీ బయట నుంచి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరొక 8 మంది, టోటల్ 16 మందితో ఈ అక్టోబర్ 5th నుంచి బిగ్ బాస్ 2.0 మొదలవబోతోంది. ఇది 2 సపరేట్ చేస్తారా, ఇద్దరిని వేరే టీమ్స్గా చేస్తారా, మళ్ళీ క్లాన్స్ మళ్ళీ వాళ్ళిద్దరికి 2 సపరేట్ క్లాన్స్ ఇస్తారా, 4 క్లాన్లు పెడతారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే అక్టోబర్ 5th మాత్రం 8 మందితో గ్రాండ్ లాంచ్ జరుగుతోంది. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను మీకు చెప్తా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 8 మంది వస్తున్నారు. ఆ 8 మంది గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, ముక్కు అవినాష్, హరితేజ, మహబూబ్, టేస్టీ తేజ అండ్ గంగవ్వ. వీళ్ళ 8 మంది ఈ ఆదివారం జరగబోయే బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్లో మళ్ళీ వీళ్ళు 8 మంది ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి పేర్లుగా వెళ్తారు. మళ్ళీ వీళ్ళు కూడా పేర్లుగా వెళ్తుండొచ్చు. సో ఈ 8 మంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. ఆల్రెడీ గంగవ్వ లాస్ట్ టైం వచ్చినప్పుడు మిడ్ సీజన్లో నుంచే బయటకు వచ్చేసింది ఎలిమినేట్ అవ్వకుండానే. ఈసారి మళ్ళీ పంపిస్తున్నారు. మరి ఎంతవరకు అలరిస్తుంది ప్రేక్షకుల్ని అనేది చూడాలి. వీళ్ళల్లో అంత గట్టి క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు మనకు ప్రీవియస్ సీజన్స్లో ఉన్న కొంచెం టఫ్ క్యాండిడేట్లు అట్లాంటి క్యాండిడేట్స్లా కాదు, కొంచెం సాఫ్ట్ దాంట్లోనే ఉన్నారు వీళ్ళంతా. ఆల్మోస్ట్ హర్యానా టైప్లో కానీ
లేకపోతే శోభా శెట్టి కానీ కొంచెం కిరాక్ హౌస్మేట్స్ లాగా లేరు. అందరు సాఫ్ట్గా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. క్యాండిడేట్స్ వైజ్గా వీళ్ళంతా కూడా టాప్ 1, 2 వెళ్ళిన వాళ్ళు కాదు, ఇంకా ముందే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు. కాబట్టి పెద్ద వీళ్ళకి మధ్యలో ఇప్పుడు కొత్త వాళ్ళు వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంత పెద్ద ప్రమాదం ఏం కనిపించట్లేదు. పెద్దగా ఇప్పుడు అవినాష్ కూడా యాక్టివిటీస్లో కానీ అంత గట్టిగా పార్టిసిపేట్ చేయడు. ఎక్కడైతే నవ్వించడం అలాంటి జోకులు వేయడం వరకు ఓకే. హరితేజ కూడా అంతే స్పాంటేనియస్ అలాంటి వాటిలో ఓకే. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే నయని, పావని కానీ మెహబూబ్ టాస్క్ల వరకే. టేస్టీ తేజ కూడా అంత టాస్క్లో కూడా అంత గట్టిగా పార్టిసిపేట్ చేయడు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పంచడం వరకే. కాబట్టి టాస్క్ల పరంగా చూసినా కూడా ఓటింగ్ పరంగా చూసినా కూడా ఇప్పుడు వచ్చే 8 మంది కొత్తగా ఆల్రెడీ ఉన్న 8 మందికి అంత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఏం కనబడట్లేదు. సో ఇప్పుడున్న 8 మంది సేఫ్ అని అనుకోవచ్చు. నైనిక వెళ్ళిపోతుంది మిడ్ వీక్లో. అండ్ నెక్స్ట్ సండేకి, ఈ కమింగ్ సండేకి ఇంకో ఎలిమినేషన్ ఉంటుంది. 8+8 16 మందితో బిగ్ బాస్ 2.0 రంజుగా మొదలవ్వనుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్.